జీవితం దేవుని వరం, కలకాలం సౌభాగ్యం, అందుకో సమృద్ధి జీవం. క్రీస్తుడు మహాభాగ్యం, క్రీస్తుడు మహాభాగ్యం. సమృద్ధి జీవం టెలివిజన్ కార్యక్రమంలో చూస్తున్న వారిని కూడా ప్రతి ఆదివారం ఇక్కడ ట్రినిటీ కెథీడ్రల్ దేవాలయం, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్లో శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. స్వస్థత ప్రార్థనలు నేను చేస్తున్నాను. అభిషేకింపబడిన తైలాన్ని రాసి మరి ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. అంతేకాకుండా దేవుని వాక్యములో నుండి లోతైన సందేశాలు కూడా ఇక్కడ నేను అందిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. రండి. ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 12:30 దాకా జరిగే ట్రినిటీ కెథీడ్రల్ దేవాలయంలో మీరు కూడా ఆరాధన చేసి ప్రభు ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రత్యేక శుభ శుక్రవారం దైవారాధన ట్రినిటీ కెథీడ్రల్ చర్చ్, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్, హైదరాబాద్. ఏప్రిల్ 18, 2014 మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలపై శక్తివంతమైన సందేశాలు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు అందించెదరు. 143 పిల్లర్ నుండి కిషన్ బాగ్ వైపు తిరిగి శ్రీనికేతన్ స్కూల్ దాటి ఎడమ వైపునకు తిరిగి 3వ కుడివైపు తిరగండి. వివరాలకు 9848866454, 9849018941 లేదా 9391168905 సంప్రదించండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రాతకాల పునరుద్ధాన దైవారాధన ట్రినిటీ కెథీడ్రల్ చర్చ్, తేజస్వి నగర్ కాలనీ, అత్తాపూర్, హైదరాబాద్. ఏప్రిల్ 20, 2014 ఉదయం 5 గంటలకు యేసుక్రీస్తు పునరుద్ధానంపై శక్తివంతమైన సందేశము రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు అందించెదరు. 143 పిల్లర్ నుండి కిషన్ బాగ్ వైపు తిరిగి శ్రీనికేతన్ స్కూల్ దాటి ఎడమ వైపునకు తిరిగి 3వ కుడివైపు తిరగండి. వివరాలకు 9848866454, 9849018941 లేదా 9391168905 సంప్రదించండి. గతములో మీలో కొంతమంది సమృద్ధి జీవం కార్యక్రమాలు స్పాన్సర్ చేశారు. మరి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ట్రినిటీ కెథీడ్రల్ సంఘ సభ్యులు మిస్టర్ అండ్ మిస్సెస్ బిపిసి ప్రసాద్ అండ్ ఫ్యామిలీ వారు స్పాన్సర్ చేస్తున్నారు గనుక మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి బిపిసి ప్రసాద్ గారి కొరకును, వారి కుటుంబం కొరకును, వినబోయే దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ట్రినిటీ కెథీడ్రల్ దేవాలయాన్ని దీవిస్తున్నావు, ఆరాధనలు దీవిస్తున్నావు, నీకు స్తోత్రాలు. సమృద్ధి జీవం కార్యక్రమాలను నీవు దీవిస్తున్నావు, నీకు స్తోత్రములునైనా. గతములో స్పాన్సర్ చేసిన వారందరినీ పేరు పేరు వరుసన మరోసారి నైనా ట్రినిటీ కెథీడ్రల్లో నుండి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. నీ నామములో వారిని ఆశీర్వదిస్తున్నాం. నీ హస్తం వారి మీద వేయండి, వారిని దీవించండి, వారి బిడ్డలను మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని నైనా స్పాన్సర్ చేస్తున్న బిపిసి ప్రసాద్ గారిని, డాక్టర్ సమతను, వారి బిడ్డలను ప్రభువా నీవు ప్రత్యేకంగా దర్శించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో నీవు చేసిన అద్భుతమైన కార్యాల కొరకై నీకు స్తోత్రాలు. బిడ్డలకు మంచి చదువులు, మంచి భవిష్యత్తు, నీ అందరి భయభక్తి దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్న ఉద్యమంలో దినదినం హెచ్చించండి. వారికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ధారాళంగా మీరు అనుగ్రహించండి నైనా. ప్రభువా మరి ట్రినిటీ కెథీడ్రల్లో నుండి వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని మేము విననయుండగా సర్వసత్యములోనికి నడిపించి నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవ
వాక్య పరిచర్యను నీ దయగల చేతులకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక అమూల్యమైన అంశం మీద 7 మాటల మీద నేను వాక్యాన్ని చెప్పనై ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ మాటల్లో మనిషి పాప స్వభావాన్ని సంహరించుట. ఆ శిలువలో యేసు ప్రభు ఏం చేశారంటే ఎన్నెన్నో కార్యాలు చేశారు. కానీ మనిషిని వేధిస్తూ పీడిస్తూ ఉన్న పాప స్వభావాన్ని సిలువ వేసి దాని స్థానములో పరిశుద్ధ స్వభావాన్ని విడుదల చేశారు. ఇది బ్యూటీ అన్నమాట. చూడండి దేవుని వాక్యం, తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అంటే పాప స్వభావం, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా, అంటే పరిశుద్ధ స్వభావం, తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. నేను చెప్పాలన్నవి అన్నీ కూడా ఈ ఒక్క వాక్యములో వచ్చేసాయి. యేసు ప్రభు తన్ను తానే అర్పించుకున్నారు, సిలువలో మరణించారు. ఎందుకంటే ప్రియులరా, దుర్నీతి నుండి విడుదల చేయడానికి, పాప స్వభావం నుండి విడుదల చేయడానికి ఒక్కొక్క చెడు లక్షణాన్ని గురించి నేను మీకు బోధించినప్పుడు యేసు ప్రభు దాన్ని సిలువలో ఎలాగ సంహరించారో, అది మన జీవితాల్లో సంహరించుకొనుటకు సిలువ శక్తి ఉన్నది గనుక ఆ లక్షణాలను మనము కూడా సమర్పించుకొని పశ్చాత్తాపముతో ఆ సిలువ రక్తము క్రిందికి వచ్చి ఆ లక్షణాలను మీరు నేను సిలువ వేయబడగలిగితే ఈ దైవారాధన ద్వారా ఎంతో పరిశుద్ధ స్వభావాన్ని పొందిన వారమై ఆ పరిశుద్ధ స్వభావము ద్వారా ఈ లోకములో నిజముగా ప్రభువునందు ఉన్న ఆ సమృద్ధి జీవాన్ని అనుభవించగలం. సిలువలో యేసు ప్రభు పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ 6వ మాటలో యేసు ప్రభు మరొక పాప లక్షణాన్ని సిలువ వేస్తున్నారు. అది ఆరోపణను సిలువ వేసి సమర్పణ విడుదల చేస్తున్నారు. ఆరోపణ అంటే ఒకరిని గూర్చి ఆరోపణ చేయడం, ఒకరిని గూర్చి నిందించడం. నిజముగానే ఈ ఆరోపణ నిందించడము అన్నది ప్రియులరా ఒక భయంకరమైన పాప లక్షణం. తీయండి ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక 16వ వచనములో నిందారోపణను ఒక పాప లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనం యూదా పత్రిక, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. పాప స్వభావములో ఇంకొక భయంకరమైన లక్షణం ఏంటంటే ప్రియులరా, నిందారోపణ చేయడం, లేకపోతే ఆరోపణ చేయడం, నిందించడం. ఈ భయంకరమైన పాప లక్షణాన్ని యేసు ప్రభు ఈ 6వ మాటలో చాలా అద్భుతముగా సిలువ వేశారు. వివరిస్తున్నాను. అప్పటికే 6 గంటలైనది. భయంకరమైన నొప్పి, శ్రమలు, విడనాడబడుట సమస్తమును కూడా ఆయన అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా నొప్పి యొక్క తీవ్రత మ్యాక్సిమంకి వచ్చేసిందన్నమాట. మర్చిపోవద్దు, ఆయన ఒక మనిషి స్థానములో ఒక మనిషిగా. ఈ లోకములో మనము ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నామో యేసు ప్రభు సిలువలో కూడా ఆ శోధనలన్నీ ఎదుర్కొన్నారు, కానీ ఆ శోధనలో పడలేదు. అయితే ఇక్కడ ఒక భయంకరమైన శోధన వచ్చేసింది ప్రియులరా. ఈ 6వ మాట వచ్చేటప్పటికి ఏంటో తెలుసా? ఆ శోధన దేవునిపై ఆరోపణ చేయడం, దేవుణ్ణి నిందించడం. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ హింస? ఒక మానవునికి ఎప్పుడైతే ఈ భయంకరమైన శ్రమలు కష్టాలు వచ్చేస్తాయో, తట్టుకోలేని నొప్పి వచ్చేస్తుందో, ద న్యాచురల్ హ్యూమన్ రియాక్షన్ ఈజ్ నువ్వెందుకు ఇలా చేసావు అని అనడం మాత్రమే కాకుండా
ఆ మహాదేవుణ్ణి నిందించడం. ఆ నిందించడంలో శోధన అంటూ ఒకటి వచ్చింది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనిషి స్థానంలో మనిషిగా ప్రభు శిలువలో మరణిస్తున్నారు గనుక హీ కుడ్ హ్యావ్ సెడ్, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను దిగిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అక్కర్లేదు ఇదంతా, ఇంకా సమాప్తము అవ్వనై ఉన్నది, శిలువ కార్యము ముగిసే చివరి గడియ వచ్చేసింది. ఆ గడియలో ఒక భయంకరమైన శోధన, నోరు తెరిచి అక్కడ ఉన్న వారిని నిందించడం. అన్నిటికన్నా భయంకరమైన శోధన, నోరు తెరిచి పరమ తండ్రి వైపు చూసి నువ్వెందుకు ఇలా చేశావు అని దేవుని మీద ఒక నింద వేసే ఒక భయంకరమైన శోధన, ఒక నిందారోపణ చేసే శోధన యేసు ప్రభువుకు వచ్చింది. ప్రియులారా, ఇది ఎక్కడ తెలుస్తుందో తెలుసా మనకి? తీయండి యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరిచి ఆ పరమ తండ్రిని నిందించి ఉండవచ్చు, గాని నిందించలేదు. నోరు తెరవలేదు, మౌనముగా తన ప్రాణాన్ని అర్పించారు. ఈ భయంకరమైన శోధన ప్రియులరా మీరు మర్చిపోకండి. ఎలా జయించగలిగారంటే ఆ శోధనను సహితము ఆయన సిలువ వేశారు గనక ఆ సిలువ శక్తిలో నుండే ఎలాంటి ఆరోపణ, ఎలాంటి నిందారోపణ, ఎలాంటి నింద మోపకుండా అక్కడ మాట మీరు చూడండి, సమాప్తమైనదంటే గ్రీకులో టెటలెస్టాయ్. టెటలెస్టాయ్ అంటే ప్రియులరా పూర్తిగా వెల చెల్లింపబడ్డది. పూర్తిగా నేను దేవుని కార్యాన్ని చేశాను, పూర్తిగా రక్షణ కార్యాన్ని నేను సంపూర్ణము చేశాను. యేసు ప్రభువుకి ఎందుకు వచ్చిందో తెలుసా ఆ శోధన? సమాప్తమైంది అని చెప్పకుండా ఉండునట్లు. చిన్న మాట తెరిచి నాకెందుకు ఇలా చేసావని ఒక్క మాట కానీ యేసు ప్రభు అని ఉంటే సమాప్తమైందన్న మాట అనడానికి వీళ్ళ. చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితంలో ముందుకు వెళుతూ ఉండగా చాలాసార్లు మనం కూడా అంటాము, నాకెందుకు ఇలా చేశావు అని. దేవుని మీద ఒక నింద వేసే ప్రసక్తి వచ్చిందంటే ప్రియులరా చాలా జాగ్రత్త. అది ఒకవేళ మనము జయించకపోతే మన జీవితాల్లో కూడా మన విశ్వాస ప్రయాణము, మన రక్షణ ప్రయాణము సమాప్తమైనదని మీరు నేను కూడా చెప్పలేము. ఎంతెంతమంది క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ ప్రయాణాన్ని ప్రారంభించి చక్కగా ముందుకు వచ్చి ఏదో ఒక గాఢాంధకారపు లోయ రాగానే నాకెందుకు ఇలా చేశావు అని దేవుణ్ణి నిందించి ఆయన మీద సణిగి ఆయన మీద గొణిగి వారి రక్షణ జీవితాన్ని సంపూర్ణము చేయకుండా, నా రక్షణ జీవితము సమాప్తమైంది అని చెప్పకుండా మధ్యలోనే ఆగిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? మధ్యలో నుండే దేవుని తొలగిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఈ ఆరోపణ చేయడం అన్నది ఒక భయంకరమైన పాప లక్షణం. మనుషుల మీద చేయడం, దేవుని మీద చేయడం. చాలా సార్లు శ్రమలు రాగానే మనిషి ఫస్ట్ దేవుని నిందిస్తాడు. దేవుడు శ్రమలకు కారకుడు కాదు. ఈ శ్రమలన్నవి మనిషి పాపములో పడిపోయాడు గనుక మనిషి తానంతట తాను చేసుకునే తప్పుల ద్వారా శ్రమలు వస్తాయి, ఇతరులు చేసే తప్పుల ద్వారా మనకు శ్రమలు వస్తాయి. ఇది సృష్టి పడిపోయిన సృష్టి గనుక సృష్టి ద్వారా శ్రమలు వస్తాయి. శ్రమలకు బైబిల్లో రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం మన శ్రమలకు కారకుడు కాదు. యోబు 23:10 ఒక అద్భుతమైన మాట ఉన్నది, మీకు నేను చదివి వినిపిస్తాను. ఇదందరూ మీరు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుడు ఆశీర్వాదాలు చాలా ఇచ్చాడు, కానీ అక్కడక్కడ ఈ శ్రమలకు కారణం ఏదన్నా కానివ్వండి వచ్చినప్పుడు ఎవరు దేవుని నిందించకుండా, ఇదిగో ఈ శ్రమల ద్వారా కూడా నైనా నీవు నన్ను మరుగు చేస్తున్నావు, నువ్వు నన్ను దీవిస్తున్నావు, నా విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నావు, నా ఆధ్యాత్మిక జీవితాన్ని నిలద్రొక్కుతున్నావు ప్రభువా, ఈ శ్రమలను నైనా నేను సద్వినియోగం చేసుకొని నా విశ్వాసములో ఎదుగుతాను తండ్రి అని చెప్పగలిగిన మహాభాగ్యం మీరు నేను పొందగలిగితే ఎంత అద్భుతముగా ఆశీర్వదింపబడతాం ప్రియులరా. అయితే వినండి, ఈరోజు దేవుని మీద నీకొచ్చిన కష్టాన్ని బట్టి దేవుని మీద నీకేదన్నా కష్టం ఉన్నదా? ఇక్కడ అంతర్యాల్లో ఆయన ఏదో ఒక నింద, ఏదో ఒక ఆరోపణ అన్నది ఉంటే
దాన్ని మీరు నేను సిలువ వేయాలి ప్రియులారా. సిలువలో యేసు ప్రభు పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ 7వ మాటలో మరొక భయంకరమైన పాప లక్షణాన్ని యేసు ప్రభు సిలువ వేస్తున్నారు. అదేమిటంటే, ఆయన అలక్ష్యాన్ని సిలువ వేసి ఆత్మ భద్రతను విడుదల చేశారు. నిజమే ప్రియులారా, అలక్ష్యం అంటే ఇంగ్లీష్లో నెగ్లిజెన్స్. అలక్ష్యము, నెగ్లిజెన్స్ అన్నది ఒక భయంకరమైన పాప లక్షణం. దీనికి మరొక మాట చెప్పే అవసరము లేదు. చూడండి, యెషయా 32:11వ వచనము ఇశ్రాయేలును గురించి, సుఖాసక్తి గల కన్యలారా వణకుడి, నిర్విచారులారా అంటే నెగ్లెక్ట్ చేసేవారు, తొందర పడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ నిర్లక్ష్యాన్ని, మీ అలక్ష్యాన్ని మీరు వెంటనే వదలండి. దాన్ని ఎలా వదలగలుగుతారు? మీరు గోనె పట్ట కట్టుకోవాలి, అంటే పశ్చాత్తాపడాలి. వినండి ప్రియులారా, ఆ సిలువలో 7వ మాట ద్వారా యేసు ప్రభు ఈ పాప లక్షణమైన ఒక భయంకరమైన అలక్ష్యాన్ని ఆయన సిలువ వేశారు. రకరకాల అలక్ష్యాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సందర్భానుసారంగా చెప్తున్నాను, మన ఆత్మల విషయములో అలక్ష్యం. నిజంగా ఆ సిలువలో యేసు ప్రభువు మరణిస్తూ ఉండగా తన ఆత్మను గూర్చిన అలక్ష్యము, నిర్లక్ష్యము అన్న శోధన యేసు ప్రభువునకు తప్పకుండా వచ్చింది. సందర్భాన్ని వివరిస్తున్నాను. అప్పటికే 6 గంటలైనది. భయంకరమైన వేదన, ఆవేదన, దుఃఖములో ఉన్నారు. ఈ 6 గంటలు కూడా వినండి ప్రియులారా, ఎన్ని సన్నివేశాలు ఆ సిలువ చుట్టూ జరిగాయి. ఆయన్ని గురించి మాట్లాడేవారు ఉన్నారు, ఆయన వీరిని గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో మాటలు విడుదల అయ్యాయి, ఎన్నో క్రియలు, ప్రక్రియలు విడుదల అయ్యాయి. అంతేకాకుండా ఈ 6 గంటల్లో ఎంతో ఇమోషన్, మనోభావాలు అక్కడ ఉన్న వారిలో విడుదలయ్యాయి, మరి ముఖ్యంగా యేసు ప్రభువులో విడుదలయ్యాయి. అంతేకాదు, ఇంకా ఆ శ్రమల మ్యాక్సిమం వచ్చేసింది, శోధనల మ్యాక్సిమం కూడా వచ్చేసింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గందరగోళములో, ఈ నొప్పిలో, ఈ బాధలో, ఈ గాఢాంధకారపు లోయలో ఒక భయంకరమైన శోధన ఏమిటంటే, ఇంకా 2-3 క్షణాల్లో యేసు ప్రభు తన ఆత్మను విడుదల చేయనై ఉన్నారు. ఒక భయంకరమైన శోధన వచ్చి ఉండవచ్చు, కానీ దాన్ని ఆయన జయించారు. ఏంటా శోధన అంటే, యేసు ప్రభు తన ఆత్మను అలక్ష్యము చేసే శోధన. సైతాను ఎలాంటి అట్మాస్ఫియర్ తీసుకొచ్చాడనంటే, ఆ భయంకరమైన సిలువ శ్రమల్లో ఇంకా కొన్ని క్షణాల్లో ఆయన విడుదల చేయవలసిన తన ఆత్మ విషయములో ఒక రకమైన అంధకారం, ఒక రకమైన అంధత్వం, ఒక రకమైన గందరగోళం. ఇక్కడ ఇంకో మాట మీరు గమనించాలి. ఎప్పుడైతే బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయో మనిషికి థింకింగ్ కెపాసిటీ పోద్ది. ఆ మగతలో, ఆ మత్తులో భయంకరమైన శోధన, తన ఆత్మ విషయము పట్టించుకోకుండా ప్రాణాన్ని వదలటం. కానీ అంత భయంకరమైన శోధన వచ్చిన, ఆలోచన చేసే కెపాసిటీ పోయిన, అంత మగతగా, అంత చీకటిగా ఆ చివరి క్షణాల్లో ప్రాణము పోతున్నా యేసు ప్రభు తన ఆత్మను అలక్ష్యము చేసే శోధనలో పడకుండా అప్రమత్తత కలిగిన ప్రభువై, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అని చెప్పి మరణించారు. ఎంత అద్భుతమైన సత్యం ప్రియులారా. హౌ కుడ్ హి డు దట్? అగైన్ ఐ కమ్ టు ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఆ సిలువ శక్తిలో ప్రియులారా, ఆత్మను నిర్లక్ష్యము చేసే శోధన, ఆత్మను నిర్లక్ష్యము చేసే శక్తి ఆ సిలువలో హతమార్చబడింది గనుక ఆ యేసు క్రీస్తులో ఉన్నవారు, ఆ సిలువ క్రింద ఉన్నవారు ఆ సిలువ శక్తికి
కింద ఉన్నవారు ఆత్మను అలక్ష్యము చేయరు. వారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, పరిస్థితుల్లో ఉన్నా, గందరగోళములో ఉన్నా, అయోమయములో ఉన్నా, సమస్యలతో కష్టాలతో తికమకలాడిపోతున్నా, దే విల్ నెవర్ లూజ్ సైట్ ఆఫ్ దేర్ సోల్. ఈ ఆత్మను దేవుని అప్పగించే ప్రసక్తి ఎందుకు వస్తున్నది అసలు? వినండి, మనిషి తనంతట తానే దేవుడు ఆదామవ్వకు చెప్పినప్పటికీ ఆదామవ్వలు తమంతట తామే తమ ఆత్మను తీసుకుని వెళ్లి సైతాను దగ్గర తాకట్టు పెట్టారు. ఎందుకు? మనిషికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు తన ఆత్మ విషయములో. అయితే మనిషి తన ఆత్మను సైతానుకు అప్పగించవచ్చు, లేకపోతే మనిషి తన ఆత్మను దేవునికి అప్పగించవచ్చు. చాలా అద్భుతమైన మాట. ఈ లోకములో మీరు నేను జీవిస్తూ ఉండగా భయంకరమైన సన్నివేశాలన్నీ మన చుట్టూ ప్రతి దినము జరుగుతూ ఉండగా, ఎన్నో మాటలు, ఎన్నో ఊహలు, ఎన్నో మనోభావాలు, ఎన్నో గందరగోళాలు ప్రతి దినము ప్రతి క్షణం మన చుట్టూ సంచరిస్తూ ఉండగా, దానిలో మనము లీనమైపోతూ ఉండగా, ఏ క్షణములో మరణం వస్తుందో మనకు తెలియదు ప్రియులారా. కనీసం యేసు ప్రభువుకు తెలిసింది. ప్రియమైన సంగమా, ఈనాడు సంఘాల్లో ఎంతెంత మంది నామకార్థంగా జీవిస్తూ వారి ఆత్మను అలక్ష్యము చేస్తున్నారు. ఆత్మ సంక్షేమ విషయములో జాగ్రత్త లేదు. దాన్ని ఏ రకంగా భద్రపరుచుకోవాలో కూడా తెలియదు. ఈ జీవనోపాధిలో ఎంత కలిసిపోతున్నారనంటే అనుకుంటున్నారు చచ్చిపోయిన తర్వాత ఎలాగన్నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది కదా అని. వెళ్ళదు ప్రియులారా. యేసు ప్రభువులాగా మన ఆత్మను తండ్రికి అప్పగిస్తే తప్ప ఈ ఆత్మ పరలోకం వెళ్ళదు. యేసు ప్రభు అప్పగించారు, ఆయన తండ్రి సమక్షానికి వెళ్ళిపోయారు. కానీ మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాలి అని అంటే మీరు నేను రక్షణ పొందినంత మాత్రాన అప్పగించినట్టు కాదు. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, మీకు నేను చెప్తాను. అవి మనము పాటిస్తేనే ఆత్మను అలక్ష్యము చేయకుండా ఆ తండ్రి చేతికి మన ఆత్మలను అప్పగించగలుగుతాం. మీకు ఇంకో సంగతి తెలుసా ప్రియులారా? మిమ్మల్ని నన్ను పరలోకం తీసుకెళ్లేది మన శరీరము కాదు, మన ఆత్మ. అయితే నీ ఆత్మని శరీరాన్ని కూడా తీసుకెళ్ళగలుగుతుంది, కానీ శరీరము ఆత్మను తీసుకెళ్లే శక్తి దానికి లేదు, ఆత్మకు మాత్రమే ఉన్నది. రండి ప్రియులారా, చివర్లో మనం ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మలను యేసు ప్రభువుకు అప్పగిద్దాం. ఆయన మన ఆత్మల బిషప్ అంట. ఈజ్ ద మన ఆత్మల అధ్యక్షుడు. హీ హ్యాస్ ది అథారిటీ. కానీ ఆయన చేతి కిందికి రావాలి. తీయండి దేవుని వాక్యం త్వరగా 3 మాటలు చెప్తా. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. వచ్చినప్పుడు ఈ 3 పనులు మనము చేస్తున్న వారము అయితేనే ఆత్మను అలక్ష్యము చేయకుండా మన ఆత్మలను యేసు ప్రభు చేతులకు భద్రముగా అప్పగించిన వారమవుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమయున్నాం. నీ ఆత్మ రక్షణ పొందాలా? నంబర్ 1, మీరు నేను విశ్వాసములో నిలకడగా స్థిరంగా ఉండాలి. ఇంతాక నేను చెప్పాను, విశ్వాసం అంటే వాక్యానుసారమైన జీవితం. ఇంకో పని చేయాలి. యాకోబు పత్రిక తీయండి ప్రియులారా, 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, వినండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎవరికైనా వారి ఆత్మ రక్షణ కావాలా? ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వాలి. అద్భుతాల కొరకు కాదు, ఆశీర్వాదాల కొరకు కాదు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము కాదు అవర్ ప్రయారిటీ. అందుకే ఈ సంఘములో నేను చెప్తున్నాను ప్రియులారా, వాక్యం బోధిస్తాను నేను, మీరు వాక్యమును వినండి. ఎవరైతే వారి జీవితాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, వాక్యం వింటారో, వాక్యాన్ని అనుసరిస్తారో, వారి ఆత్మలు దేవుని చేతిలో భద్రంగా ఉంటాయట. 3వది 1 పేతురు 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక వినండి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. 3వది శరీరేచ్ఛలను విసర్జించుట. మీ ఆత్మకు మీ శరీరాశలు వ్యతిరేకం, శరీరేచ్ఛలు వ్యతిరేకం.
పాపము వ్యతిరేకం. గనక బైబిల్ అంటది, ఎవరైనా సరే ఆత్మను అలక్ష్యము చేయకుండా ఆత్మకు దేవుని చేతిలో ఒక భద్రత కలిగించాలి అంటే శరీర ఆశలను విసర్జించి దేవుని విషయములో, దేవుని కార్యాల విషయములో ఆసక్తి చూపించాలి. అన్నీ ఉన్నాయి, సుఖంగా బ్రతుకుతున్నాము, కానీ ఏ క్షణములో మరణం వస్తుందో తెలియదు. కానీ మరణం వచ్చే టైంకి మన ఆత్మలను యేసు ప్రభువులాగా తండ్రి చేతికి అప్పగించామా? విశ్వాసము కావాలి, వాక్యము కావాలి, ప్రతి విధమైన కల్మషాన్ని ఒడిపించుకొని పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది దేవుని వాక్యం ప్రియులారా. అన్ని గతించిపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రం గతించిపోదు, అది శాశ్వతంగా నెరవేరుతుంది. లేచి నిలువబడండి. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, సిలువలో నీవు పలికిన ఆ 6వ మాట సమాప్తమైనది. అవును నైనా, అంత భయంకరమైన స్థితిలో ఉన్న పరమ తండ్రిని నువ్వు ఏ విషయములో ఆరోపించలేదు, నిందించలేదు నైనా, సమర్పించుకున్నావు. ఈ లోకములో ప్రభువా, మేము నిన్ను నిందించకుండా, నీ మీద గొనకుండా సొనకుండా మాకు సహాయము చేయండి. సిలువలో నీవు పలికిన 7వ మాట, అంత భయంకరమైన స్థితిలో, పరిస్థితిలో నీ ఆత్మను అలక్ష్యము చేయకుండా తండ్రి చేతికి అప్పగించావు గనుకనైనా ఈ లోకములో సైతాను మాకు ఎన్నెన్నో దృశ్యాలు, ఎన్నెన్నో మగతులు, ఎన్నెన్నో మత్తులు, ఎన్నెన్నో వ్యామోహాలు కలిగించి అనేకులనైనా వారి ఆత్మను నిర్లక్ష్యము చేసే స్థితికి తీసుకొస్తున్నాడు. కనుక మాలో ఎవరూ కూడా ప్రభువా, మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు గనుకనైనా మా ఆత్మను మేము అలక్ష్యము చేయకుండా నీ విశ్వాసములో స్థిరముగా ఉండటం ద్వారా, నీ వాక్యాన్ని ఎక్కువగా వినుట ద్వారా, అనుసరించడం ద్వారా, శరీరాశలన్నీ విసర్జించడం ద్వారా నీ చేతుల్లో మా ఆత్మలను భద్రము చేసుకునే కృప మాకు దయచేయమని, ఒక అద్భుతమైన, శక్తివంతమైన శుభ శుక్రవారపు దైవారాధన మాకు ఇచ్చినందుకై, అమూల్యమైన సందేశాలు అందించినందుకై యేసయ్యా నీ గొప్ప నామాన్ని మేము స్తుతిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయం మేము మీకు అందించిన సమృద్ధి జీవం ఆధ్యాత్మిక కార్యక్రమము దీవెనకరంగా ఉండిందని నమ్ముతున్నాము. సమృద్ధి జీవం సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు పంపిస్తున్న కానుకలు, సహకరిస్తున్న రీతిని బట్టి సమృద్ధి జీవములో స్వచ్ఛమైన, స్పష్టమైన, నిర్దిష్టమైన దేవుని వాక్యం కొన్ని లక్షల మంది వింటున్నారు ప్రియులరా. మరి మీలో చాలామంది క్రమంగా మీ కానుకలు పంపిస్తున్నారు, మా కృతజ్ఞతలు. కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు. ఆ రకంగా మీరు చేస్తే ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి కష్టం కలుగుతుంది. గనుక సభ్యులుగా చేరిన వారందరూ కూడా దయచేసి మీ కానుకలు క్రమంగా పంపించి ఈ సమృద్ధి జీవం కార్యక్రమాలను మీరు బలపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రియులరా, మరి మీలో చాలామందిని ప్రభు చాలా దీవించారు, పుష్కలంగా ఆశీర్వదించారు. ప్రభు మీకు ఇచ్చిన దీవెనలను బట్టి సమృద్ధి జీవములో మీరు ముందుకొచ్చి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి మీరు స్పాన్సర్ చేస్తే శక్తివంతమైన దేవుని వాక్యం, రక్షణ సువార్త లక్షల మంది విని దేవుని రాజ్యములోనికి చేరి ఆశీర్వాదాలు పొందుతారు. మనము దేవుని కార్యాలు నెరవేర్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. తలలు వంచండి, ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమృద్ధి జీవం చూసిన బిడ్డలందరికీ, క్రైస్తవ సంఘానికి, క్రొత్త నిబంధన క్రీస్తు సంఘానికి, మన రాష్ట్రానికి, భారతదేశానికి ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. మీ ప్రార్థన విజ్ఞాపనలకు, కానుకలకు మా చిరునామా సమృద్ధి జీవం 152/3RT, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ 500057. మా టెలిఫోన్ నంబరు 040-2002-3554.